ఈ వీడియోలో వరిలో తుంగని శాశ్వతంగా నివారించేందుకు వాడే కలుపు మందుల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వరి సాగులో అతి ముఖ్యమైన సమస్య కలుపు. వరి పంటల్లో ఎక్కువ తుంగజాతి కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ తుంగ సమస్య ఎక్కువగా నేరుగా వెదజల్లిన వరిలో కనిపిస్తుంది. వరి పైరు మొలకెత్తక ముందు ఈ తుంగ మాత్రం పొలంలో పైకి కనిపిస్తూ ఉంటుంది. ఈ తుంగ వరి పైరును ఎదగనివ్వకుండా చేస్తుంది. మొక్కలకు కావలసిన గాలి, వెలుతురుతో పాటు మొక్కలకు కావలసిన పోషక పదార్థాలను తీసుకొని మొక్కలను ఎదగకుండా చేస్తాయి. ఈ వీడియోలో శాశ్వతంగా తుంగ సమస్యను వరిలో నివారించేందుకు వాడవలసిన కలుపు మందు గురించి చూద్దాం. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వెళ్తే BASF కంపెనీ వారి బాసాగ్రాన్ హెర్బిసైడ్ వరిలో తుంగని నివారించేందుకు ఉపయోగిస్తారు. ఈ మందును వరిలో 20 నుండి 25 రోజుల లోపల వరిలో కలుపు 2 లేదా 4 ఆకుల దశలు ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవాలి. వరిలో 20 నుండి 25 రోజులలో తుంగ కలుపు వరిలో ఏపుగా పెరిగి ఉంటుంది. ఈ సమయంలో BASF వారి బాసాగ్రాన్ కలుపు మందును స్ప్రే చేసుకోవడం వల్ల తుంగగడ్డలలోని మొక్కలకు కావాల్సిన పోషక పదార్థాలను విచ్ఛిన్నం చేసి మొక్కలకు పోషకాలు అందకుండా చేసి ఆ కలుపును తొలగిస్తుంది. బాసాగ్రామ్ హెర్బిసైడ్లో బెంటాజోన్ 48% SL అనే మందు ఉంటుంది. ఇది ఒక సెలెక్టివ్ హెర్బిసైడ్, పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్. దీనిని వరిలో కలుపు మొలిచిన తర్వాత మాత్రమే వాడుకోవచ్చు. దీనిని వేరే ఇతర మందులతో కానీ ఇసుకలో కానీ కలిపి చల్లరాదు. దీనిని కేవలం వరిలో స్ప్రే రూపంలో మాత్రమే అందించాల్సి ఉంటుంది. ఈ బాసాగ్రామ్ కలుపు మందును ఒక ఎకరానికి 800 mlని 200 లీటర్ నీటిలో కలుపుకొని కలుపు మొక్కలపైన స్ప్రే చేసుకోవాలి. ఇది మనకు మార్కెట్లో 800 ml బాటిల్లో అందుబాటులో ఉంది. దీని ధర 700 రూపాయలుగా ఉంది. ప్రాంతాల వారిగా చూస్తే ఓ 50 రూపాయలు అటు ఇటుగా ఉండవచ్చు. మీలో ఎవరైనా ఈ కలుపు మందును వరిలో స్ప్రే చేసినట్లయితే ఈ మందు వరిలో కలుపుపై ఎలా పనిచేస్తుందో కామెంట్లో తెలియజేయండి. ముందు ఈ ఛానల్లో అన్ని పంటల్లో వచ్చే సమస్యలపైన, పురుగు మందులపైన, తెగులు మందులపైన రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.